సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోకు సంబంధించి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సంస్థ చైర్మన్ సిఫారసుతో ఓ మహిళ తన వద్దకు వచ్చిందని, కార్యాలయానికి రాగానే శాలువా కప్పి తన భర్త జైల్లో ఉన్నాడని పెరోల్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి సిఫార్సు లేఖ ఇవ్వాలని కోరారన్నారు. తాను వేరే నియోజకవర్గానికి చెందిన విషయంలో జోక్యం చేసుకోనని, తెలియని వ్యక్తికి సంబంధించి లేఖ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేనని స్పష్టం చేశారని సోమిరెడ్డి చెప్పారు. ఆమె వెళ్లిపోయాక జైల్లో శాఖ అధికారికి ఫోన్ చేస్తే జైల్లో ఉన్న వ్యక్తి నేర చరిత్ర తెలిసిందన్నారు. ఆ తర్వాత మరో 3 సార్లు ఆమె తన కార్యాలయానికి వచ్చిన సిఫార్సు లేఖ ఇవ్వలేదన్నారు సోమిరెడ్డి. ఒక సంస్థ చైర్మన్ మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. సంస్థ చైర్మన్ ఇప్పుడు పేపర్లు, మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో లేడీ ఏదో రాస్తున్నారు కదా, ఆమెను తీసుకొచ్చి పెరోల్కి లెటర్ ఇవ్వమన్నాడు. ఆమె రావటం నాకు శాలువా కప్పింది. ఎవరమ్మా నువ్వు అని అంటే ఆయన చెప్పాడు, తీసుకొచ్చిన ఆ సంస్థ చైర్మన్ చెప్పాడు ఈమె పలానా. ఆమె చెప్పేది వినండి అంటే ఆమెను అడిగితే మా ఆయన జైల్లో ఉన్నాడు, పెరోల్కి లెటర్ ఇవ్వమని అడిగింది. అమ్మా నా కాన్స్టిట్యున్సీ కాకుండా నేను ఇవ్వకూడదని నేను ఫోన్లో మాట్లాడతానని తప్పించా. 3 సార్లు 4 సార్లు వచ్చినా నేను పెరోల్కి లెటర్ ఇవ్వలే. నాకు తెలిసిన ఒక సంస్థ చైర్మన్ ఆమె తీసుకొచ్చాడు. రావటం స్పీడ్గా నాకు వేసేసింది. ఆమె ఫోటో దించేసుకుంది ఆమె అసిస్టెంట్ చేత. అందుకని పెరోల్కి ఆ జైల్లో ఉండే శ్రీకాంత్ అనుకుంటా, ఆయనకి ఇవ్వమని అడిగితే నాకు తెలియని వ్యక్తులకి నేను ఇవ్వను అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జైలు సూపరింటెండెంట్కి ఫోన్ చేశాను. సార్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుండి ఫోన్ లైన్లో అందిస్తారు. శివ చెప్పండి, అటు అరుణను అరెస్ట్ చేయడం జరిగింది, మరోవైపు హోంమంత్రి అనిత కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా సోమిరెడ్డి కూడా సిఫార్సు లేఖకు సంబంధించి కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. తాజా పరిణామాలేంటి, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఏపీలో పెను దుమారాన్ని రేపుతుంది. అధికార పక్షానికి సంబంధించిన 2 శాసనసభ్యులు, ఒక మంత్రి సిఫార్సు చేశారనే అంశానికి సంబంధించి కూడా సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా హోంమంత్రి నిన్న మీడియా సమావేశంలో చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. శ్రీకాంత్ పెరోల్ విషయంలో గత ప్రభుత్వం అతను మంచివాడని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది. ఒకసారి కాదు 2 సార్లు అతను పెరోల్ పై బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ తాము ఆ రకంగా ఇవ్వలేదు. కొంతమంది అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు సాధారణంగా అంటే పెరోల్ అనే దానికి సంబంధించి కూడా ఇతను అని తెలియకుండా సాధారణంగా రెఫరెన్స్ చేసి ఉండొచ్చు. అలాగే దానికి సంబంధించిన హోంశాఖ అధికారులు తన దృష్టి తీసుకొచ్చారు. తాను రిజెక్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశానని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యానించారు. అలాగే నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా అద్దంకి టోల్ ప్లాజా సమీపంలో అరుణాని పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు శ్రీకాంత్ పెరోల్ ఇప్పటికే రద్దయిన నేపథ్యంలో కూడా ఎవరు దీని కారకులు, సూత్రధారులు ఎవరు అనే అంశానికి సంబంధించి హోంశాఖ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. ఈ రోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ పూర్తి స్థాయిలో నివేదిక వస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత దీంట్లో ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు సూత్రధారులు ఉన్నారు, పోలీసు అధికారులు ఎవరు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హోంమంత్రి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఒక హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను ఎవరికి పెరోల్కి సంబంధించి లేఖ ఇవ్వలేదు, తన పేరుపై ప్రచారంపై అసత్యం, దీన్ని ఎవరు నమ్మొద్దంటూ కూడా సోమిరెడ్డి ఒక ప్రకటన అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. కానీ 2 శాసనసభ్యులు ఇచ్చారని చెప్పి పెను దుమారం లేపుతున్న నేపథ్యంలో కూడా సోమిరెడ్డి రియాక్ట్ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరొక వైపు హోంమంత్రి అనిత సైతం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే సీఎంఓ పూర్తి స్థాయిలో కూడా మానిటరింగ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.